హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ క్లాస్లో మీకు మన డిఎస్సి 2026కి సంబంధించి సిలబస్లో భాగంగా ఆర్ట్ క్రాఫ్ట్ 2 మోడల్ పేపర్స్ కూడా మీకు వివరించి చెప్పడం జరిగింది. అలాగే చాలామంది పీడిఎఫ్ రూపంలో కావాలి అని అంటే మళ్ళీ వాటిని పీడిఎఫ్ చేసి మీకు వీడియో అందించడం జరిగింది. అయితే ఈరోజు క్లాస్ నుంచి మనం అక్టోబర్ ఎప్పుడైతే నోటిఫికేషన్ పడుతుందో ఆ నోటిఫికేషన్ వరకు కూడా సిలబస్కి సంబంధించి కొన్ని ముఖ్యమైనటువంటి ప్రశ్నలు జవాబులు వాటి వివరాలు అందించాలని కోరుకుంటున్నాను. అయితే ఇందులో భాగంగా ఆర్ట్ క్రాఫ్ట్ 2 ఉన్నాయి. అయితే 5 days ఆర్ట్ 5 days క్రాఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది. మరి ఇది సిలబస్ లేదు కదా సార్ అని చాలామందికి డౌట్ వస్తుంది. కానీ సిలబస్కి సంబంధించి మోడల్ అయితే 2018 మన దగ్గర ఉంది. టాపిక్స్ కానీ అందులో ఉన్నటువంటి కంటెంట్ ఏదైతే ఉందో అదంతా యథావిధిగా ఉంటుంది. కాకపోతే సంవత్సరాలు మాత్రం మారుతాయి. ఆ 2018కి సంబంధించి ఏవైతే కంటెంట్ ఇచ్చాడో అవే మిగతా డిఎస్సికి సంబంధించి అందులో కొన్ని ఇంపార్టెంట్ తీసుకుని అని ఎప్పుడైనా అడగవచ్చు. లేదా వేరు వేరు ఉద్యోగాలకు కానీ వేరు వేరు సబ్జెక్ట్స్ కానీ అనుకూలంగా ఉండేటట్టు, అంటే కేంద్రీయ విద్యాలయం కానీ ఆర్మీ స్కూల్స్ కానీ సైనిక్ స్కూల్స్ లాంటి సెంట్రల్ స్కూల్స్ కూడా ఉపయోగపడే విధంగా, అంటే అటు స్కూల్ సిలబస్కి రేపు తీయబోయే డిఎస్సికి సంబంధించి సిలబస్కి సంబంధించి కొంచెం నేను దాని నుంచి వేరు వేరు చోట్ల, అంటే గూగుల్ నుంచి కానీ వేరు వేరు బుక్స్ నుంచి కానీ కొంచెం మెటీరియల్ సేకరించి మీకు అందివ్వడం జరుగుతుంది. చాలామంది ఇవే ఇస్తారని డౌట్ వస్తుంది. నేను చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను, నేను చెప్పిన ఇవ్వాలని రూల్ ఏమీ లేదు. కాకపోతే చెప్పిన కంటెంట్లో చాలా వరకు మీకు ఉపయోగపడతాయి, అందులో డౌట్ లేదు. సగానికి సగమైనా మనకి సబ్జెక్ట్ పరంగా ఉపయోగపడతాయి. ఇన్ కేస్ ఒకవేళ మనం అనుకున్నట్టుగా డిఎస్సిలో ఇవ్వలేదు ఆపర్చునిటీస్, కానీ ఒక ఆర్ట్ టీచర్గా లేదా క్రాఫ్ట్ టీచర్గా మీరు స్కూల్లో పనిచేస్తున్నట్టయితే ఈ సబ్జెక్టు తర్వాత పిల్లలకి చెప్పడానికి ఉపయోగపడుతుంది. లేదా నిజంగా కనుక మనం అనుకున్నటువంటి ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్సే రేపు డిఎస్సిలో ఇస్తే నిజంగా అదృష్టవంతులే. కాబట్టి ఫస్ట్ పాజిటివ్ థింకింగ్తో రేపు డిఎస్సిలో తీస్తారన్న ఉద్దేశంతో ప్రిపేర్ అవుదాం. ఫస్ట్ ప్రయత్నం చేద్దాం, తర్వాత ఫలితం అనేది భగవంతుడే చూస్తాడు. సో దానికి సంబంధించి ఈరోజు ఫస్ట్ క్లాస్లో, అంటే ఆర్ట్కి సంబంధించి మొట్టమొదటి లెసన్ దేన్ని తీసుకున్నానంటే, మీకు తెలిసిందే కరెంట్ అఫైర్స్ కానీ జీకే కానీ లేదా పర్స్పెక్టివ్ డ్రాయింగ్ కానీ లేదా సైకాలజీ కానీ లేదా జనరల్ మెథడ్, వీటి మీదే ఉన్నాయి. ఇక మనకు సైకాలజీ, పర్స్పెక్టివ్ డ్రాయింగ్ లేదా పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ లేదా జీకే అనేవి మనకు తర్వాత ఎప్పుడైనా చదవచ్చు. తెలుగుకి సంబంధించి లాంగ్వేజ్కి సంబంధించి ఇచ్చాడు, అది కూడా మనకు అన్ని బుక్లో దొరుకుతుంది. కాబట్టి వాటి గురించి తర్వాత చూద్దాం. అయితే దగ్గర 70 మార్కులకి కంటెంట్ ఇస్తున్నాడు. ఇది జనరల్ మెథడ్, మన సబ్జెక్ట్కి సంబంధించి జనరల్ మెథడ్. ఈ జనరల్ మెథడ్ చాలా చోట్ల మనం 45 days టీటీసీ ట్రైనింగ్ చేసినట్టుంటే ఆ ట్రైనింగ్లో చెప్తారు. కానీ కొన్ని చోట్ల మాత్రం ఆ సిలబస్ అందలేదు. నేను అందరినీ కాదు, కానీ కొంతమంది జిరాక్స్లు ఇచ్చి ఆ నోట్స్ రాసుకోమనేవారు. పాఠం కూడా అందులో భాగాలు ఏంటి, లేకపోతే వాటికి సంబంధించి కంటెంట్ ఏది చెప్పలేదు ఇంతవరకు. సో చెప్పిన వాళ్ళు అయితే అదృష్టవంతులు. సో నేను దానికి సంబంధించి కొన్ని వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా నా వంతుగా నా ప్రయత్నం చేస్తున్నాను. మరి ఈరోజు 2018లో అడిగినటువంటి కొన్ని క్వశ్చన్స్ చూద్దాం ఒకసారి.
అదే అన్ని చోట్ల అడుగుతాడు 99%. చూద్దాం. అందులో భాగంగా జనరల్ మెథడ్లో ఫస్ట్ ఏమడిగాడు అంటాడు, పెన్సిల్లో రకాలు అడిగాడు. రెండోది ప్యాస్టల్స్ ఏమన్నా ఉన్నాయా. మూడోది చార్కోల్ స్టిక్స్ అంటే ఏంటి, స్కెచ్ పెన్స్ వల్ల యూజ్ ఏంటి. మీరు గమనించండి, వాడు కొన్ని క్వశ్చన్లో క్లియర్గా మనకి ఇందులో ఏమన్నాడంటే బ్రాకెట్లో ప్రిన్సిపల్స్ అండ్ టెక్నిక్స్ అండ్ మెటీరియల్స్ యూజ్డ్ ఇన్ డ్రాయింగ్ అంటే వాటి గురించి తెలియాలి, అవి ఎలా యూజ్ చేస్తారో తెలియాలి, అవి ఏంటో తెలియాలి. మరి అందులో భాగంగా ఫస్ట్ పెన్సిల్ గురించి చెప్తున్నాను నేను. పెన్సిల్స్ అంటే ఏమీ లేదండి, ఆల్రెడీ మనకి చాలామందికి తెలిసింది ఏంటంటే డ్రాయింగ్లో ఏదో చిన్నప్పుడు నటరాజ్ పెన్సిల్ చూసాం, ఒకే ఒక పెన్సిల్ ఉంటుంది అనుకుంటారు. కానీ పెన్సిల్లో కూడా టైప్స్ ఉన్నాయి. అందులో రకాలు మన ఆర్టిస్ట్ పరంగా కొన్ని తెలియాలి అంటే హెచ్బి, 2B, 3B, 4B ఇలా 10B, 12B వరకు కూడా ఉంటాయి. అయితే 10B వరకు ఉన్నాయి, ఒక్కొక్కటి ఒక్కో పద్ధతిలో రాస్తాయి. అవి మనకు తెలియదు. చాలామంది పిల్లలకు తెలియక ఒకే పెన్సిల్తో డ్రాయింగ్ మొత్తం వేసేస్తాడు. అది చాలా రాంగ్. కానీ ఒక్కొక్కడ హెచ్బి ఉందనుకోండి బాగా లైట్గా రాస్తుంది, 2B, 3B ఉందనుకోండి మిడిల్లో రాస్తుంది, 8B, 10B ఉందనుకో బాగా డార్క్ రాస్తుంది. ఇది మనం ఒక మనిషి బొమ్మ తీసుకునేటప్పుడు హెచ్బి, 2B అవుట్లైన్కి, ఐస్, నోసు, మౌత్ కొంచెం డార్క్గా ఉంటాయి కాబట్టి 3B నుంచి 5B వరకు, హెయిర్, ఐబ్రోస్ ఇలాంటివి బాగా డార్క్ ఉంటాయి కాబట్టి 8B నుంచి లేదా 6 నుంచి 10B వరకు వాడచ్చు. పెన్సిల్ వాడే రకం ఇది. అయితే ఈ పెన్సిల్లోనే గ్రే కలర్ కాకుండా కలర్ పెన్సిల్ కూడా ఉంటాయి. ఈ కలర్ పెన్సిల్లో మామూలు పెన్సిల్లో ఒక రకమే వాడతాం మనం, లైట్, డార్క్, ఇంకంతకన్నా ఉండదు. కానీ కలర్ పెన్సిల్లో మాత్రం మనం డ్రాయింగ్ని మనకు నచ్చిన రంగుల్లో మనం వేయచ్చు. సో బ్లాక్ అండ్ వైట్ పెన్సిల్కి కలర్ పెన్సిల్కి తేడా ఏంటంటే డయాగ్రామ్ మొత్తం బ్లాక్ అండ్ వైట్లో కనిపిస్తుంది మామూలు పెన్సిల్లో. కలర్ పెన్సిల్లో డయాగ్రామ్ మొత్తం కూడా కలర్లో మన ఇష్టం వచ్చినట్టు యూజ్ చేసుకోవచ్చు. అయితే ఈ కలర్స్ ఏంటి అనేది మళ్ళీ కలర్ కాంబినేషన్లో వస్తుంది. అవి వచ్చినప్పుడు చెప్తాను వాటి గురించి. సో ఇప్పుడు పెన్సిల్ రకాలు చూస్తాం మనం. హెచ్బి నుంచి 10B వరకు ఒకటి, కలర్ పెన్సిల్ రెండో రకం. ఇప్పుడు రెండవది ప్యాస్టల్స్. ఏంటండి ప్యాస్టల్స్? ఇంతకుముందు చిన్నప్పుడు క్రేయాన్స్ వాడేవాళ్ళు. అయితే క్రేయాన్స్ కంటే కొంచెం బాగా డార్క్గా రాసి అందంగా కనపడడానికి ఎక్కువ మనకు ఉపయోగపడుతుంది. ఇది మనం కలర్ పెన్సిల్ కానీ ఆయిల్ పేస్టులు కానీ ఎక్కువగా సెకండ్ క్లాస్ నుంచి లేదా ఎల్కేజీ నుంచే 5th క్లాస్ స్టాండర్డ్ వరకు అయితే యూజ్ చేయడానికి చాలా బాగుంటుంది పిల్లలకి. కాంపిటీషన్స్ కానీ ప్రాజెక్టులు చేయడానికి కానీ ఇవైతే సులువుగా ఉంటుంది. వీటిని వాడేటప్పుడు ఒకటి కలర్ వేసి దాన్ని స్మూత్ చేయాలి. దీన్ని స్మూత్ చేస్తే ఎలాగా, ఏం చేయాలి అన్నది నేను తర్వాత క్లాసుల్లో వివరించడం జరుగుతుంది. ఇప్పుడు ఆయిల్ ప్యాస్టల్స్ అనగానే అంటే లిక్విడ్తో తయారైనటువంటి ఒక ప్యాస్టల్స్ పౌడర్ అది. ఇది మనకి చిన్న పిల్లలు లేదా బాగా ప్రైమరీ క్లాసెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు యూజ్ చేయడానికి ఆయిల్ ప్యాస్టల్ అనేవి ఉపయోగపడతాయి. ఇవి మైనంతో తయారు చేస్తారు. ఏమండి ఇందాక కలర్ పెన్సిల్ చూసాం, ఇప్పుడు ప్యాస్టల్ చూసాం. మూడో దాంట్లో చార్కోల్ పెన్సిల్స్. ఏంటి చార్కోల్స్? చాలామందికి తెలియదు. చాలామంది పెన్సిల్తో మనం డ్రాయింగ్ చేస్తాం, కానీ పెన్సిల్ కాకుండా చార్కోల్ అనేది ఒక బొగ్గు. ఇంతకుముందు ఏంటంటే చింతపుల్ల కానీ అదే స్టిక్నెస్ ఉన్న పుల్లల్ని పొయ్యి మీద కాల్చి ఆ బొగ్గుతో బొమ్మలు వేసేవాడు న్యాచురల్ డ్రాయింగ్లో. అయితే ఆ బొగ్గు మనం ఇస్త్రీలు కూడా ఉపయోగిస్తారు, మనం చూడవచ్చు.
అయితే ఆధునిక కాలంలో ఏమైందంటే ఆ బొగ్గుని పెన్సిల్ రూపంలో తీసుకొచ్చారు మనకి. అంటే పట్టుకొనడానికి వీలుగా ఉండేటట్టు దాన్ని పెన్సిల్ రూపంలో తీసుకొచ్చారు. సో చార్కోల్ పెన్సిల్స్, వీటిని బొగ్గుతో తయారు చేస్తారు, గుర్తుపెట్టుకోండి. రెండవది, వీటిని కాలుస్తారు. పచ్చి పుల్లను కాలిస్తే వచ్చేదే చార్కోల్, బొగ్గు. దీన్ని డ్రా చేసిన తర్వాత మనం వైట్ పేజ్ మీద డ్రా చేస్తాం, లేదా వేరే షీట్ మీద డ్రా చేస్తాం. చేసిన తర్వాత చేతికి అంటుకోకుండా ఫెవికాల్ స్ప్రే చేయాలి. యూజ్ చేసే విధానంలో ఫెవికాల్ స్ప్రే చేయాలి, గుర్తుపెట్టుకోండి. దీన్ని చార్కోల్ పెన్సిల్ అంటారు. మూడవది ఇంకా పెన్సిల్ అయిన తర్వాత నాలుగవ విషయానికి వచ్చేటప్పటికి స్కెచ్ పెన్. స్కెచ్ పెన్స్ అనేవి మీ అందరికీ తెలిసిందే. ఈ స్కెచ్ పెన్స్ ఏంటి, అన్ని కలర్స్ ఉంటాయి. ఈ కలర్స్ ఏంటంటే చూడండి, మనం వైట్ చార్ట్ మీద యూజ్ చేసేటప్పుడు లేదా వేరే కలర్స్ యూజ్ చేసేటప్పుడు స్మూత్ సైడ్ షీట్ ఎక్కడైతే ఉందో ఆ షీట్ మీద యూజ్ చేయడానికి ఎక్కువ ఉపయోగపడతాయి, కలర్ఫుల్గా కనపడడానికి ఉపయోగపడతాయి. వీటిని చాలామంది చిన్నపిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు కూడా చక్కగా యూజ్ చేయొచ్చు. సో ఈ 4 రకాలు కూడా నేను చెప్తున్నాను. ఇందులో మనకి టెక్నిక్స్ అడిగారు, ఎలా యూజ్ చేయాలి. రెండోది దాని టెక్నిక్, మెటీరియల్. ఈ మెటీరియల్ ఏంటన్నమాట చెప్పాను నేను. బొగ్గుతో తయారు చేస్తారు చార్కోల్, కలర్ పెన్సిల్ నార్మల్లో. మూడోది వచ్చేటప్పటికి 4 స్కెచ్ పెన్స్, ఇవి కామన్గానే రాస్తాయి. తర్వాత లాస్ట్ డ్రాయింగ్స్. మరి డ్రాయింగ్స్ దీని ప్రకారం ఆయిల్ పేస్టల్తో ఒకలా వేయచ్చు, కలర్ పెన్సిల్తో ఇంకోలా వేయచ్చు, చార్కోల్తో ఇంకొకలా వేయచ్చు, స్కెచ్ పెన్స్తో కూడా వేరే వేయచ్చు. ఇందులో కలర్ పెన్సిళ్ళు లేదా స్కెచ్ పెన్స్ కలర్లో రాస్తాయండి, ఆయిల్ పేస్ట్లు కూడా కలర్లోనే రాస్తాయి. కానీ ఒక బ్లాక్ అండ్ వైట్ పెన్సిల్ కానీ చార్కోల్ కానీ మనకి అది కూడా బ్లాక్ చార్కోల్ అయితే బ్లాక్ అండ్ వైట్లో కనిపిస్తుంది. అదే చార్కోల్ పెన్సిల్లో శుద్ధతో తయారు చేసినటువంటి వైట్ చార్కోల్ కూడా ఉంటుంది, వైట్. కానీ దాన్ని వైట్ పెన్సిల్ అంటాం. అది బ్లాక్ షీట్ మీద మాత్రమే ఉపయోగిస్తాం. సో ఓవరాల్గా ఈ 4 ఈరోజు గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఒకటి పెన్సిల్లో రకాలు, పెన్సిల్లో హెచ్పి నుంచి 10B వరకు ఉంటాయి అనుకోండి. రెండవది ప్యాస్టల్స్, ఇవి మైనంతో తయారు చేసినటువంటి ఒక కలర్ఫుల్ మెటీరియల్. మూడవది కలర్ చార్కోల్ పెన్సిల్స్. ఈ చార్కోల్ అనేది కాల్చి, పచ్చి పుల్లను కాల్చి ఒక బొగ్గు కింద తయారు చేసేదే చార్కోల్. లాస్ట్ వన్ స్కెచ్ పెన్స్, వీటిని ప్రాజెక్ట్స్కి లేదా కాంపిటీషన్స్కి మనం ఉపయోగపడే ఒక అందమైన మెటీరియల్. సో ఓవరాల్గా ఈ 4 మీరు నోట్స్ రూపంలో కానీ గుర్తుపెట్టుకోవడం కానీ చేయండి. మరి నేను చెప్పేవన్నీ కూడా చెప్తున్నాను, వేరే బుక్లో కానీ వేరే గూగుల్ నుంచి కానీ బయట నుంచి సేకరించి మీకు చెప్తున్నాను. నేనేమో కొత్తగా చెప్పట్లేదు, నాకు తెలిసినంత వరకు చెప్తున్నాను. కాబట్టి తెలియని వాళ్ళు బ్యాడ్ కామెంట్స్ ఏమి పెట్టద్దు. ఒకవేళ మీకు నచ్చితే, డౌట్ అయితే మీకు నచ్చిన కామెంట్స్ పెట్టండి కామెంట్స్ బాక్స్లో, ప్రాబ్లం ఏమీ లేదు. అలాగే వీడియో కనుక నిజంగా నచ్చినట్లయితే మీరు లైక్ అనేది ఏంటంటే మాకు చాలా ఉపయోగపడుతుంది. దీన్ని బట్టి ఇంకా బాగా చెప్పడానికి ఒక అవకాశం ఉంటుంది. రెండవది, దీన్ని షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ చాలామంది పాపం మెటీరియల్ లేక చాలామంది దూరంలో ఉంటారు, డబ్బులు లేక కోచింగ్కి వెళ్ళలేని వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళందరికీ ఇది ఉపయోగపడుతుంది. సో కాబట్టి ఒక లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్, మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి నెక్స్ట్ వీడియోలో మంచి వీడియోతో ఒక 2 డేస్లో మేము ముందుంటాను. అంతవరకు థ్యాంక్ యూ.